బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఎల్పీజీ గ్యాస్ ఆటో కష్టాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. డబుల్ రేట్స్ తో ఆటో వలలు దోచుకుంటున్నాయి ప్రైవేట్ ఎల్పీజీ బంక్స్. దాంతో ఆటోలు ప్రభుత్వ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నాయి. క్యూ లైన్స్ లో గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రైవేట్ ఎల్పీజీ బంక్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఒక రోజు ఆటో నడిపితే వచ్చే డబ్బులు ఆటో కిరాయి కట్టుకోవాలా లేక ఎల్పీజీ గ్యాస్ కు ఖర్చు చేయాలా అంటూ ఆలోచిస్తున్నారు. వారం రోజుల నుంచి ఆటోలో గ్యాస్ లేక నడపడం లేదంటూ ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ప్రైవేట్ బంక్లో ఎల్పీజీ గ్యాస్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారన్నారు. దాంతో తక్కువ రేటు ఉన్న ప్రభుత్వ ఎల్పీజీ గ్యాస్ బంకుల వద్దకి రావాల్సి వస్తుందన్నారు. ప్రైవేట్ బంకుల ఎల్పీజీ గ్యాస్ రేట్లను ప్రభుత్వం నియంత్రించాలని కోరుతున్నారు. ఇలాగే ఎల్పీజీ గ్యాస్ దొరకకపోతే తమ కుటుంబాలు రోడ్డును పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల ఎల్పీజీ కష్టాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రైవేటు బంకులు అటు ఆటో డ్రైవర్స్ ను ఎల్పీజీ విషయంలో దోచుకుంటున్నాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి. ప్రజెంట్ ఆటో డ్రైవర్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆటో డ్రైవర్లు బంకుల వద్ద క్యూ కట్టి గంటలు కూడా వెయిట్ చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆటో ఎల్పీజీ గ్యాస్ కష్టాలు డ్రైవర్స్ కి అంతా ఇంత కాదు, రోజు రోజుకి వాళ్ళ కష్టాలు పెరిగిపోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎల్పీజీ గ్యాస్ కోసం అంటే ఆటోలో ఎల్పీజీ గ్యాస్ లేకపోతే ఆటోలు నడవనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రైవేట్ బంక్స్ వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లీటరు 77 రూపాయలు ప్రభుత్వ బంకుల్లో ఉంటే ప్రైవేట్ బంకుల్లో 102 రూపాయలు వసూలు చేయడంతో ఈ ఆటో వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎల్పీజీ గ్యాస్ కి క్యూ లైన్లు కట్టారు. దాదాపు 6 కిలోమీటర్లకి పైగానే ఈ ఆటోలు అటు ఎల్పీజీ గ్యాస్ కోసం ఉన్నాయి. అయితే దాదాపు 3 రోజుల నుంచి పరిస్థితి ఇంకా కఠినంగా మారుతుంది. ఆటోలు నడపక దాదాపు వారం రోజుల పాటు అవుతుంది. ప్రైవేట్ బంక్స్ కి వెళ్ళాలి అంటే 103 రూపాయల నుంచి 104 రూపాయలు వసూలు చేయడం వల్ల మేము ప్రభుత్వ బంక్స్ కే వస్తున్నాము, కానీ అందరూ ఒకే చోటికి రావడం వల్ల క్యూ లైన్లు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? నేను రాత్రి 11 గంటల 10:30 నుంచి ఉన్నా. ఎప్పుడు ఇలానే ఉంటుందా లేకపోతే ఇప్పుడే? రీసెంట్లీ ఇప్పుడే యుద్ధాల వలన ఇంతకు ముందు ఫ్రీగా దొరికేది. దాదాపు 20 రోజుల నుంచి ఇదే బాధ. అయితే క్యూ లైన్ లో నెమ్మదిగా కదులుతున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 12 గంటల నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేసి అక్కడ ఎల్పీజీ గ్యాస్ నింపుకున్న తర్వాత ఒక ఆటో తర్వాత మరొక ఆటో నెమ్మదిగా కదులుతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. ఒకవైపు ఈ లకడీ కపూల్ వద్ద, ఎర్రమంజిల్ వద్ద సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఒకవైపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. మరోవైపు ఈ ఆటో వాళ్ళంతా ఎల్పీజీ గ్యాస్ కోసము దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లు కట్టారు. ఒక్కసారి ఎల్పీజీ బంక్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. 3 వైపులా బంకుకున్నటువంటి 3 వైపుల దారిలో కూడా ఈ ఆటో వాళ్ళు కనిపిస్తున్నారు. 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాము, 4 రోజుల నుంచే ఈ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మా కుటుంబ పరిస్థితి ఏంటి? గతంలో ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ రాలేదు, కానీ ఇప్పుడు ఒకవైపు యుద్ధ నేపథ్యం, మరోవైపు ప్రైవేట్ పెట్రోల్ బంక్స్ వాళ్ళు మమ్మల్ని దోచుకోవడంతోనే ఈ పరిస్థితి మాకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే దాదాపు 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాము. అన్న, మొత్తం ఎన్ని ఆటోలు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ 500 ఆటోలు ఉన్నాయి. రోజు ఇదే పరిస్థితి ఉంటుందా? డైలీ ఇదే పరిస్థితి. ప్రైవేట్ బంక్స్ లో ఎంత రేట్ ఉంది? 102 రూపాయలు. ఎన్ని గవర్నమెంట్ బంక్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 2. అంటే ఇక్కడ మొత్తము 2 మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బంక్స్ ఉన్నాయి. ఈ బంకుల్లో రేటు తక్కువగా ఉంది కాబట్టి మేమందరం వచ్చామని చెప్తున్నాం. ఒకసారి ఈ బంక్ మొత్తం చూస్తే మనకి ఎల్పీజీ గ్యాస్ కోసం వచ్చినటువంటి ఆటోలే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆటో గ్యాస్ సిలిండర్స్ ఏవైతే అక్కడికి తీసుకొచ్చారో ఈ ఆటో వాళ్ళకి సరిపడంత ఉన్నప్పటికీ 2 బంకులే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఎల్పీజీ గ్యాస్ బంకులు ఉండడం వల్ల మిగతా వాళ్ళు ప్రైవేట్ బంక్స్ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది. 102 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బంకుల్లో మాత్రం 76 నుంచి 78 రూపాయలే ఉంది. కాబట్టి మేమందరం ఇక్కడికి వస్తున్నాము. అన్ని ఆటోలు 2 బంకుల్లోనే గ్యాస్ ఫిల్ చేయించుకోవాలి అని అంటే దాదాపు హైదరాబాద్ లో ఒక 2500 నుంచి 4000 ఆటోలు ఉంటాయి. అంతా 2 బంకుల్లోకి వచ్చేసరికి ఫుల్ గా
ఆ ట్రాఫిక్ అనేది ఆగిపోవడము, దాదాపు గంటల తరబడి ఎల్పిజి గ్యాస్ కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ఆటో వాళ్ళకి జరిగేటువంటి అన్యాయం మీద ఖచ్చితంగా వెంటనే స్పందించాలి అని చెప్పేసి ఆటో వాళ్ళ డ్రైవర్స్ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ బంక్స్ ఏవైతే ఎల్పిజి గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు 102, 103 రూపాయలు వసూలు చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేటుని ఈ రోజు ఒక రేటు పెంచుతున్నారు, రేపు ఒక రోజు రేటు పెంచుతున్నారు. అంటే డిమాండ్ని బట్టి వాళ్ళు రేట్లను పెంచుకుంటూ పోతున్నారు. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బంక్స్ రెండే ఉన్నాయి కాబట్టి ఒకవైపు ప్రైజ్ ని ఖచ్చితంగా ప్రభుత్వం ఎంత ప్రైజ్ ని తీసుకుంటుందో అంతే ప్రైజ్ ప్రైవేట్ బంక్స్ కూడా తీసుకోవాలి. ప్రభుత్వ బంక్స్ ని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇలానే కంటిన్యూగా ఈ షార్టేజ్ అనేది ప్రైవేట్ బంక్స్ ఎక్కువ రేట్లను పెంచుకుంటూ పోయి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్టాక్ అంతా అయిపోతే తర్వాత మేము రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి, ప్రైవేట్ బంక్స్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆటో డ్రైవర్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.